అమ్మయ్య, ఈరోజు షాప్ మూసేశాను. మా అమ్మ వాళ్ళు సంక్రాంతి కోసం ఇంటికి రమ్మన్నారు. నేను వెళ్ళిపోవాలి. ట్రైన్ టికెట్స్ బుకింగ్ చేసేస్తాను. బుకింగ్ ట్రైన్ టికెట్స్. నేను వెళ్ళిపోయి సరదాగా గడిపి మళ్ళీ 3 నెలలకు వస్తాను. సూపర్గా ఎంజాయ్ చేస్తాను. ట్రైన్ స్పీడ్ తక్కువైతే క్షమించండి ప్లీజ్. ఓకే, బుకింగ్ చేసేసాను. వెళ్ళిపోతాం మన కథలో. నేను సంపాదించి ఇంత పెద్ద కారును కొన్నాను. మీరు కూడా తెలుసుకుంటే కొనగలరు, కానీ మీరు సంపాదించి కెపాసిటీ ఉండాలి. ఓకే, నేనైతే ఇప్పుడు రైల్వే స్టేషన్ వెళ్ళిపోతాను. ఈ మధ్య మా క్రైమ్ సిటీలో క్రైమ్ ఎక్కువైపోయాయి. ఊరుకు పేరు తగ్గినట్టే ఊళ్ళో ఉన్న మనుషులు కూడా తలైపోయారు. చేయాలో కూడా తెలియదు. అమ్మాయిలకు సేఫ్టీ కూడా లేదు. క్రైమ్ సిటీలో నేనే క్రైమ్ మాస్టర్నే. నన్ను వదిలిపెట్టే బాడెళ్ళలో నా బతుకు పని సీదా కమ్మని కలుద్దాం. ఏంది ఎత్తలేడు పుండుగాడు? ఈ స్కెలిటన్ గాడు ఎత్తాడు. వాడు పెద్ద పోరంబోకోడు. ఈ ఎంట్రీ స్కెలిటన్గా అప్పుడే ఇంత పవర్ చూపిస్తావు నా మీద. క్షమించు. క్రైమ్ సిటీకి దొంగవాడు వచ్చాడు. ఈ ఊరు హల్కున్నట్టు నేను విన్నాను. హల్కుందని వాళ్ళ తాతుండని నన్ను పట్టుకున్నాను. ఈ వీకెండ్స్ కదా, సంక్రాంతి కాబట్టి చాలామంది అక్కడికి వెళ్తారు. నేనైతే ఒక సీక్రెట్ బేస్లో నుంచి డ్రోన్ పంపించి ఎవరెవరున్నారో చూద్దాం. అమ్మాయిలు అయితే వాళ్ళని కిడ్నాప్ చేసేద్దాం. కిడ్నాప్ చేద్దాం. రైల్వే స్టేషన్ దగ్గర చేరుకునేసరికి మనకు టైం అయిపోయింది. రైలు కూడా వచ్చేసింది. బుకింగ్ కూడా చేసేసుకున్నాం. స్టేషన్ కూడా వచ్చేసాం. ట్రైన్ ఎంత దూరంలో ఉంది? అంత వారాన్ని కొట్టుకుంటే వచ్చేసింది. ట్రైన్ కూడా ఇప్పుడే వచ్చింది. ఎవరొక్కడు ఉంటున్నారు? ఈ అమ్మాయిని అమ్మితే మనకు చాలా డబ్బులు వస్తాయి. అమ్మేద్దాం. ట్రైన్ వచ్చేసింది. ఇదే ట్రైన్ మా అమ్మ ఊరిపోయేది. పోయి ఎక్కుదాం. నుంచి పోయి ఎక్కాలి. మనం 3 ఫ్లాట్ ఎంచుకున్నది. 3 ఫ్లాట్. నేను హెల్క్ అంటే బల్క్. నా పేరు బల్క్. మా అన్న హల్క్ ఇల్లు ఇచ్చారు కాబట్టి నేను రంగంలోకి దిగాను. కర్రస్కు పోతామా లేకపోతే పోదామా? జంగల్లో చాలా జంతువులు మిస్ అవుతున్నాయంట. పోయి చూసేద్దాం. మా హల్క్ అన్నీ వచ్చినాక ఎంత పగిలిపోతాయి. ఇట్లా రాళ్ళ తీసి ఎగిరేసి కడతారు. జంగిల్ మన ముందే ఉంది. మనం సిటీని అంతా క్రైమ్ చేసే వాళ్ళకి మొత్తం క్రైములు ఎగిరిపోవాలన్నమాట. మన జోలికి రావాలంటేనే పోదాం. ఉండండి.
ఓహోహో, ఇదే నా టాలెంట్. కొడితే ఎగిరి పడాల్సిందే. డ్రోన్ ఏందిడా? డ్రోన్ ఎవరు తెచ్చారు పోయి? ఉండండి, నిజంగా చెప్తా. ఇంకా ఎవరైనా ఉన్నారేమో చూద్దాం. అమ్మాయి ఎక్కిపోయిన ట్రైన్కి ఏంటి ఆడెవరో ఉన్నారే, పోయి చూద్దాం. నా యానిమేషన్ అక్కడ పనిచేస్తాడు, ఏమి లేనట్టు ఇక్కడ పనిచేస్తుంది. అక్కడ పనిచేయాల్సింది ఇక్కడ. ఎగురు ఎగురు పనిచేయలే అంటే ఇక్కడ ఏదో దాక్కుని లోపల. మా అన్నయ్య హల్క్ చెప్తా. హల్క్ హల్క్ అవును, హల్క్ ఉడిపోయిండు. క్రైమ్ సిటీకి హెడ్ చేశా, కానీ వీడేమో నాకు ఫోన్ చేసి మళ్ళీ ఫోన్ చేసి ఎత్తుకున్నాడు. నా ఆలోచన ప్రకారం వీడు సీక్రెట్ ప్లేస్లో ఉన్నాడు. అవును, సీక్రెట్ ప్లేస్లో ఉన్నాడు. దగ్గరికి అయితే వెళ్ళిపోయి చూద్దాం. హల్క్గా ఉన్నాడు, బల్క్గా ఉన్నాడు. వీడి నుంచి తప్పించుకోవడం కోసమే కబీర్ మనకి పెద్ద సంగతి చెప్పాలి. లేకపోతే మాట ఇల్లదే ఉంటాడు. మంచి అమ్మాయి, దుష్టశక్తి అమ్మాయి గురించి చెప్దామనుకున్నా. ఎక్కడికి వెళ్ళాడో ఏంటో అంతమే కాదు. పార్ట్ 2 వస్తుంది, కంపల్సరీ చూడండి. వాడు దొరికితే లవ్ కొట్టేద్దాం.